హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరగబోయే టీ20 సిరీస్కి భారత్ జట్టును అయితే బీసీసీఐ అయితే ప్రకటించడం జరిగింది. జట్టులో వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్లకు అయితే కొత్తగా చోటు లభించడం జరిగింది. అదేవిధంగా ముగ్గురు సీనియర్ ప్లేయర్లకు అయితే భారీ షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా భారత్ జట్టులో వచ్చేసరికి ఎవరెవరికి చోటు లభించింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా మాత్రం అయితే బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి తొలి టెస్ట్లో బంగ్లాదేశ్పై టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. సెకండ్ టెస్ట్ ప్రారంభం ఇప్పటికీ 3 days అవుతుంది. ఫస్ట్ 2 days వచ్చేసరికి కేవలం 35 ఓవర్లు పడి 2 days అయితే కంప్లీట్ కావడం జరిగింది. పూర్తిగా సెకండ్ డే మాత్రమైతే ఒక్కో బాల్ పడకుండా పూర్తిగా రద్దు అవ్వడం జరిగింది. మూడో రోజు కూడా మాత్రమైతే మ్యాచ్ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బంగ్లాదేశ్తో మాత్రమైతే టీ20 సిరీస్ అయితే ప్రారంభం కానుంది. టీ20 సిరీస్కి వచ్చేసరికి చాలామంది యంగ్ క్రికెటర్లకు అయితే చోటు లభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన మయాంక్ యాదవ్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ, వరుణ్ చక్రవర్తి టీ20 సిరీస్లో అయితే చోటు లభించడం జరిగింది. ముఖ్యంగా మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి మాత్రమైతే భారత్ జట్టులోకి అయితే అరంగేట్రం అయితే చేయనున్నారు ఈ మ్యాచ్ తోటే. అదేవిధంగా వరుణ్ చక్రవర్తి 3 ఏళ్ల తర్వాత మరోసారి అయితే భారత్ జట్టులోకి అయితే రీఎంట్రీ అయితే ఇవ్వనున్నారు చాలా రోజుల తర్వాత. అదేవిధంగా సీనియర్ క్రికెటర్లైన రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కిషన్కి అయితే భారీ షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. అసలు రుతురాజ్ గైక్వాడ్ని అయితే పరిగణలోకి తీసుకోలేదు. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్, కిషన్కి అయితే అసలు చూడలేదని కూడా చెప్పుకోవచ్చు బీసీసీఐ మాత్రమైతే. అసలు ఈ ముగ్గురు క్రికెటర్లను ఎందుకు ఎంపిక చేయాలి అనేది అయితే బీసీసీఐ అయితే ఇప్పటివరకు ఎలాంటి కారణాలు అయితే చెప్పలేదు. కేవలం జట్టును సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సైలెంట్గా ఉండడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఒక ప్లేయర్ని ఎందుకు తీసేస్తున్నా, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నా అనే కారణాలు అయితే బీసీసీఐ అయితే ఇప్పటివరకు అయితే వెల్లడించలేదు. అదేవిధంగా ప్రజెంట్ బంగ్లాదేశ్తో టెస్ట్ క్రికెట్ ఆడుతున్న ఇండియన్ ప్లేయర్కు మొత్తం అయితే టీ20 సిరీస్కి అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఒక్క ప్లేయర్ కూడా టీ20 సిరీస్లో అయితే లేరని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ధ్రువ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్ళకు మాత్రమైతే పూర్తిగా రెస్ట్ ఇవ్వడం జరిగింది. టీ20 సిరీస్ కేవలం యంగ్ క్రికెటర్స్ మాత్రమే ఈ టీ20 జట్టుని అయితే ప్రకటించడం జరిగింది బీసీసీఐ మాత్రమైతే. అయితే ఈ జట్టులో వచ్చేసరికి ఎవరోడుకు చోటు లభించింది అనే విషయాల గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. యథావిధిగా టీ20 జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ని అయితే నియమించడం జరిగింది. గతంలో జరిగిన టీ20 సిరీస్ కూడా సూర్యకుమార్ యాదవ్ని కొనసాగించడం జరుగుతుంది. మరోసారి అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయితే కొనసాగించడం జరిగింది. హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా అతను పక్కన పెట్టి సూర్యకుమార్ యాదవ్కి కొనసాగించడం జరిగింది. ఇది బీసీసీఐ తీసుకున్న కీలక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. టీ20 కెప్టెన్ విషయంలో బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివం దుబేలో బ్యాటింగ్ పొజిషన్లో అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా స్పిన్ విభాగం చూసుకుంటారా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ విభాగంకి అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్కి అయితే ఎంపిక చేయడం జరిగింది. ఓవరాల్గా జట్టులో ప్రకటనలో చూసుకుంటే వికెట్ కీపర్ పొజిషన్లో సంజు శాంసన్, అదేవిధంగా జితేశ్వర్ శర్మను వికెట్ కీపర్ పొజిషన్లో అయితే ఎంపిక చేయడం జరిగింది. ఓవరాల్గా మన భారత్ జట్టు మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే 15 మందితో కూడిన బీసీసీఐ అయితే జట్టును అయితే ప్రకటించడం జరిగింది. 15 మందిలో వచ్చేసరికి ప్లేయింగ్ 11లో వచ్చేసరికి ఎవరెవరికి చోటు లభించనుంది, ఎవరెవరికి భారీ షాక్ తగలనున్నాయి అయితే రాబోయే వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్ వచ్చేసరికి October 6th నుంచి అయితే ప్రారంభంగానుంది. October 6th గయాల్ వేదిక అయితే తొలి టీ20 ఆడనుంది. అదేవిధంగా రెండో టీ20 వచ్చేసరికి October 9th న్యూఢిల్లీ వేదిక అయితే జరగనుంది. మూడో టీ20 వచ్చేసరికి October 12th హైదరాబాద్ వేదిక అయితే జరగనుంది. ఓవరాల్గా టీ20 సిరీస్ షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. October 6th నుంచి October 12 దాదాపు 6 days మాత్రమైతే ఈ టీ20 సిరీస్ అయితే కొనసాగిస్తున్నారు. మరి చూద్దాం టీ20 సిరీస్లో వచ్చేసరికి మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది అయితే రాబోయే వీడియోలో మన క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.